ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. యష్ ఇంకా రాలేదేంటి? రూమ్లో రెడీ అవుతున్నాడేమో. కాసేపు వెయిట్ చేద్దాం. ఆఫీస్లో ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది. టైం అవుతుంది. సునంద మేడం కూడా వస్తారు. లేట్ అయితే బాగుండదు. మేడం ముందు పరువు పోతుంది. అయినా యష్ ఎంతసేపు రెడీ అవుతాడు? టైం సెన్స్ లేదు మనిషికి. వెళ్ళి చూద్దాం అసలు ఏం చేస్తున్నాడు. అయినా నేనెందుకు వెళ్ళాలి తన దగ్గరికి? యష్కి తెలీదా ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉందని? ఒక 2 minutes చూస్తాను. వస్తే వచ్చాడు, లేదంటే నేనే వెళ్ళిపోతాను. తనే వస్తాడు తీరిగ్గా. ఇక వెయిట్ చేయడం వేస్ట్. మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రిషి. అవును, స్కూల్కి వెళ్ళడానికి నువ్వు ఒక్కడివే రెడీ అయ్యావు. శశి ఇంకా రెడీ అవ్వలేదా? తనని సంధ్య ఆంటీయే రెడీ చేస్తుంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసి పాలు తాగి మీరు స్కూల్కి వెళ్ళండి, ఓకేనా? అలాగే అమ్మా. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? అమ్మా, నాన్న నువ్వు కలిసే కదా ఆఫీస్కి వెళ్తారు. ఒక్కదానివే వెళ్తున్నావేంటి? యాక్చువల్గా మీ నాన్న కూడా రావాలి, కానీ ఎందుకో ఇంకా రాలేదు. రిషి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను వెయిట్ చేస్తున్నాను, త్వరగా రమ్మని చెప్పవా? అలాగే అమ్మా. నాన్న లేనా? నాన్న లేనా? నీకోసం అమ్మ వెయిట్ చేస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలంట. లేనా? నాన్న లేనా? ఏమైంది రిషి? నాన్న బాగా తాగేసి పడుకున్నారమ్మా. ఎంత లేపినా లెగవడం లేదు. ఓ అలాగా? అమ్మా, నాన్న ఎందుకు తాగుబోతులాగా ఎప్పుడూ మందు తాగుతారు? అసలు అందులో ఏముంటుంది? తాగిన నాన్నని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. తప్పు రిషి, అలా అనకూడదు. నాన్నని ఎప్పుడూ అసహించుకోకూడదు, అభిమానించాలి. ఇంకెప్పుడు నాన్న గురించి ఇలా మాట్లాడుకో. సారీ అమ్మా. సరే, స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి.
అదిగో బిందు మేడం వచ్చేశారు, పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సునంద మేడం సెలెక్ట్ చేసిన వాళ్ళ ఆఫీస్ తాలూకు స్టాఫ్ వచ్చారా? కాల్ చేశాను మేడం, ఆన్ ది వే వస్తున్నామన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. సారీ కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. మీరు వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోండి, 1 మినిట్లో వస్తాను. ఓకే మేడం. మేడం, యష్ సార్ లేకుండా మీటింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? సార్కి ఒకసారి కాల్ చేయండి. నాన్న బాగా తాగేసి పడుకున్నారమ్మా. మీ సార్కి నువ్వే కాల్ చేయి, త్వరగా రమ్మని చెప్పు. ఇన్ టైంలో వస్తే ఓకే, లేదంటే కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పు. సరే మేడం. హలో సార్ గుడ్ మార్నింగ్, నేను సునీతని. చెప్పు సునీత. ఇవాళ ఆఫీస్లో కాన్ఫరెన్స్ ఉంది, నేను వస్తానులే. మీరు ఇంకా రాలేదని బిందు మేడం కాల్ చేయమన్నారు. మిమ్మల్ని త్వరగా ఆఫీస్కి రమ్మన్నారు సార్. హే, ఆఫీస్కి బాస్ని నేనా తానా? తను రమ్మంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చేయాలా? సార్, మీరు ఇన్ టైంలో రాకపోతే కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు. ఏంటి ఏంటి బోర్డు మేడం, అసలు నేను లేకుండా కాన్ఫరెన్స్ ఎలా స్టార్ట్ చేస్తుంది? నేను వచ్చేదాకా తనని వెయిట్ చేయమని చెప్పు. సరే సార్. రే యష్, ఏంట్రా పొద్దు పొద్దున్నే కేకలేస్తున్నావు? చాలా ఎక్స్ట్రాల్ చేస్తుందమ్మా. ఎవర్రా? ఆ సింధు. ఇంట్లోనూ ఆఫీస్లోనూ దాని డామినేషన్ ఎక్కువైపోయిందమ్మా. నేను లేకుండా మీటింగ్ స్టార్ట్ చేస్తుందా ఆఫీస్లో, నన్ను త్వరగా రమ్మని ఆర్డర్ వేసిందంట. సింధు టైం అలా నడుస్తుందిరా. ఇప్పుడు దానికి కొమ్ములు రావడానికి కారణం ఆ సునంద. మన మీద దాని పెత్తనం పోయే పరిష్కారం నేను ఆలోచిస్తాను. నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళు, లేదంటే ప్రాజెక్టు మొత్తానికి నేనే బాస్ అని చెప్పుకుంటుంది. వెళ్ళరా. యష్ గారు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ తాలూకు న్యూ ప్లాన్ ఇదే. ఈ టోటల్ ల్యాండ్లో బిందు ఎక్కడ? లోపల కాన్ఫరెన్స్లో ఉన్నారు సార్. మీటింగ్ స్టార్ట్ చేసిందా? నేను రాకుండా తను ఎలా స్టార్ట్ చేస్తుంది? తల పొగరా తనకి? ఆ పొగరు మొత్తం తీసేస్తా. సార్ 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 ప్లీజ్ సార్, గొడవద్దు సార్.
కాన్ఫరెన్స్ డిస్టర్బ్ అవుతుంది. కాన్ఫరెన్స్ ఆగిపోయినా ఐ డోంట్ కేర్. నన్ను కాదని బిందుని లీడ్ తీసుకుంటే నేను భరించలేను. సార్ సార్ వావ్. కంగ్రాచులేషన్స్ మేడం. మీ ప్లాన్, మీ ఐడియా, మీ ప్రెజెంటేషన్ చాలా బాగున్నాయి. సునంద మేడం కూడా ఈ ప్లాన్ చూసి మిమ్మల్ని తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో యష్, ఏంటి కాన్ఫరెన్స్ కంప్లీట్ అయ్యాకొచ్చారు? ఆన్ ద వేలో కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది. నెక్స్ట్ టైం మీటింగ్కైనా అవైలబుల్గా ఉండండి. ఏయ్, నేను లేకుండా కాన్ఫరెన్స్ ఎందుకు మూవ్ చేసావు? చెప్పిన టైంకి మీటింగ్ స్టార్ట్ చేయకపోతే మనకి పంచువాలిటీ లేదనుకుంటారు. అందుకని నన్ను సైడ్ చేసి నువ్వు ఫ్రేమ్లోకి వస్తావా? వాళ్ళ దగ్గర క్రెడిట్ మొత్తం బాగానే కొట్టేశావు. చప్పట్లు కొడుతూ తెగ పోగొడుతున్నారు నిన్ను. మెచ్చుకుంది నన్ను కాదు, ప్లాన్ని. అయినా అసలు నేను నీకేం ప్లాన్ ఇవ్వలేదే. హ? వాళ్ళు ప్లాన్ బాగుందని చెప్తున్నారు. నువ్వు డిజైన్ చేసిన ప్లాన్ని వాళ్ళ ముందు షో చేసావా? నేను రెడీ చేసిన ఆ ప్లాన్ని నువ్వే డిజైన్ చేసావని వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే మన మధ్య గ్యాప్ ఉందని వాళ్ళకి తెలియకూడదు. నువ్వేం చేసినా అది నా పర్మిషన్తోనే జరగాలి. నీ సొంత అతి తెలివితేటలు తగ్గించి నన్ను ఫాలో అవ్వు. గేమ్లో ఇలా కాలు అడ్డు పెట్టకూడదు, తప్పు. బాల్ తీసుకుందామని కాలు పెట్టాను, చూసుకోకుండా నువ్వు పడిపోయావు. అదేం కాదు, నేను కింద పడాలనే నువ్వు ఇలా చేసావు. సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే నేను ఈ గేమ్లో నుంచి తీసేస్తా. నువ్వు నన్ను తీసేదేంద్రా, నేనే నిన్ను తీసేస్తా. పో. నన్నే తోస్తావా? నన్ను కొడతావా? రే ఇన్ని కొట్టండి రా. రిషిని వాళ్ళు కొడుతున్నారు, వెళ్దాం పద. ఆపండి ఆపండి ఆపండి, మా రిషిని ఎందుకు కొడుతున్నారు? వీడు గేమ్లో చీట్ చేశాడు. నేనే చీట్ చేయలేదు, వీడే చీట్ చేశాడు. ఏంటి మా రిషి మీదకి వస్తున్నావు? ఏంది నువ్వు మా ఫ్రెండ్ని కొడుతున్నావు? రే కొట్టండి. నన్నే తోస్తావా? ఏయ్ నిన్ను వదలను రా. ఒక 2 days వెయిట్ చేయండి. మీ అందరి శాలరీస్ మీ అకౌంట్లో పడేలా చూసే బాధ్యత నాది. ఓకే మ్యామ్. హలో, నేను అను వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా ఒకసారి స్కూల్కి రాగలరా? ఏమైంది మేడం? మీరు ఇక్కడికి వస్తే మీకే తెలుస్తుంది. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. ఓకే మ్యామ్. అసలు మా పిల్లలు ఎందుకు కొట్టారు?
మీరు స్కూల్కి చదువుకోవడానికి వస్తున్నారా లేక గొడవ పడడానికి వస్తున్నారా? చూడండి ఎలా దెబ్బలు తగిలాయో. చక్కగా ఆడుకోవాలి కానీ ఇలా కొట్టుకుంటారా? సారీ చెప్పండి. ఏంటండి మీరంతా మా పిల్లలదే ఏదో తప్పైనట్టు మాట్లాడుతున్నారు. మీ పిల్లలు ఏం చేయకుండానే వీళ్ళెందుకు కొడతారు? మేమేం చేయలేదు, రిషే మమ్మల్ని కొట్టాడు. లేదమ్మా, మా తప్పేమీ లేదు. వీడే గేమ్లో చీట్ చేశాడు. ఎందుకు చేసావురా అని అడిగితే నన్ను తోసేశాడు. కింద పడ్డాను, దెబ్బలు కూడా తగిలినాయి. అందుకే గేమ్లో నుంచి తీసేస్తా అన్నాను. అంతే, వాళ్ళందరి ఫ్రెండ్స్తో కలిసి నన్ను కొట్టాడు. అవును ఫ్రెండ్, రిషిని అందరు కలిసి కొడుతుంటే నేను వెళ్ళి వాళ్ళని కొట్టాను. విన్నారుగా ప్రిన్సిపల్ గారు, ముందు తప్పు చేసింది వాళ్ళు. అది తెలుసుకోకుండా మా పిల్లల్ని దోషులుగా ఇలా నిలబెట్టడం కరెక్ట్ కాదు. వీళ్ళని సారీ చెప్పమనడం ఏంటి? నాకు అర్థమైంది. జరిగిన దాంట్లో రెండు వైపులా తప్పుంది. మీ పిల్లల తరపున పేరెంట్స్గా అపాలజీ లెటర్ రాసివ్వండి. మేడం, మీరు రాసివ్వండి. మీ పిల్లల వల్ల ఏం జరగకూడదని అంతా మేము చూసుకుంటామని లెటర్ రాసివ్వండి. మేడం, మీరు కూడా రాసివ్వండి. ఆగు. ఏందో నువ్వు చేస్తున్న పని? నా పిల్లకాయల తరపున సంతకాలు చేయడానికి నువ్వెవరో? ప్రిన్సిపల్ గారు, రిషి శశిలకి అమ్మిని నేను, ఈవిడ కాదు. నన్ను పిలవకుండా ఈ అమ్మిని పిలవడం ఏంది? ఎవరో ఏంటో తెలుసుకోకుండా అడ్డమైన వాళ్ళని నా పిల్లకాయలకి మీరు తల్లిని చేస్తే మీ మీద, మీ స్కూల్ మేనేజ్మెంట్ మీద నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. హలో, ప్రిన్సిపల్ గారు ఫోన్ చేస్తే నేను అను గురించి వచ్చాను. ఆ ఎమ్మికి మీరు ఫోన్ చేసినప్పుడు నాకు కూడా మీరు ఫోన్ చేసి ఉండాలి కదా, ఎందుకు చేయలేదు? అంటే మీ అందరూ కలిసే ఉంటున్నారు కదా అని. కలిసి ఉన్న వాళ్ళు వేరు, మేము వేరు. సారీ అండి. ఇంకో తూరిట జరిగితే మీ ప్రిన్సిపల్ పోస్ట్ మీకుండదు. జాగ్రత్త. రా శశి, రా. రిషి, రా. ఏమైందమ్మే? ఎందుకు అంత కోపంగా ఉండవు? ఆ సింధు ఎక్కడికి వెళ్ళిపోయిండో నీకు తెలుసా అమ్మే? తెలుసు, ఏదో మీటింగ్ ఉందని పొద్దుగాలే పోయి పూడ్చినారు కదా. అది ఆఫీస్ కి పోయినా దాని దృష్టి గాని ఆలోచన కాని అంతా నా పిల్లకాయల మీదే ఉంటాది. ఇటు యష్ కి నా మీద ఇష్టం కలిగేలా చూసుకోవాలా? అవును. అటు పిల్లకాయల్ని నేను దగ్గర చేసుకోవాలా? ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుని దానికే నా బుర్ర బద్దలైపోతా ఉంటే ఆ సింధు అటు ఆఫీస్ పని, ఇటు పిల్లకాయల గురించి భలే మేనేజ్ చేస్తా ఉంటదమ్మే. అదే టైం నా కుదరడం లేదే అని నా బాధ. అసలు విషయం పక్కన పెట్టి ఏదేదో చెప్తా ఉండవు నువ్వు. అసలు ఏమైనాదమ్మే? పిల్లకాయలకి నేను లంచ్ బాక్సులు ఇద్దామని నేను స్కూల్కి పోయిండానా. అక్కడ నేను గనక సమయానికి వెళ్ళకపోయింటే పిల్లకాయలకి తల్లిగా కూడా సంతకం చేసేసి ఉండేది. ఆ ప్రిన్సిపల్ కూడా నన్ను పిల్లకాయలకి తల్లిగా గుర్తించడం లేదు. అంతగా రెండు సీపైపోయిండాను. నువ్వేం బాధపడకమ్మే, నీకు టైం వస్తా ఉండాది. ఎప్పుడొస్తుంది? ఏదో ప్లాన్ అన్నావు, సింధుని ఏడిపిస్తానని కూడా అనుండావు. ఏమైండదమ్మే? రేపటి వరకు ఓపిక పట్టమ్మే. ఆ సింధుని కన్నీళ్లు తెప్పించడంతో పాటు నిన్ను శాశ్వతంగా ఈ ఇంటి కోడలు చేసి పారేస్తాను. నువ్వే చూస్తావుగా రేపు ఏం జరుగుతుందో.
నిజంగానే యష్ నా పేరు మీద అయిపోతాడంటావా మే? మీ అమ్మ తలుసుకుంటే అవ్వందే లేదు. నిన్ను యష్కి పెళ్ళంగా చేయడంతో పాటు వీళ్ళ ఆస్తిలో కనీసం పావుభాగమైనా నా సొంతం చేసుకుంటాను. ఏదో ఒకటి చేసి సింధుని ఆఫీస్ నుంచి ఇంటి నుంచి బయటికి నెట్టేయాలి. ఏం చేస్తే దాని పీడ విరగడవుతుంది అసలు? అవును, అటు నుంచి నరుక్కు రావటమే కరెక్ట్. ఏంట్రా, ఆ సింధు తల పొగరు బాగా దించొచ్చావా? లేకపోతే నువ్వు లేకుండానే మీటింగ్లు పెడుతుందా? మాట్లాడవేంట్రా? లేదమ్మా, నేను వెళ్ళేసరికి కాన్ఫరెన్స్ పూర్తయిపోయింది. నువ్వొస్తే ఎక్కడ తనకి అవకాశం దొరకకుండా పోతుందోనని కావాలని తొందర చేసుంటుందిరా. సింధు ఏదో ప్లాన్ మీదే ఉందమ్మా. లేదంటే తను డిజైన్ చేసిన ప్లాన్ నేను చేశానని వాళ్ళతో ఎందుకు చెప్తుంది? ఈ విధంగానైనా నీ దగ్గర మంచి మార్కులు కొట్టేసి మళ్ళీ నీ భార్య స్థానం తెచ్చుకోవాలని దాని తపనంతా. అను తయారు గారి వల్ల సింధుని తప్పనిసరి పరిస్థితుల్లో మన ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఎలాగూ దూరం చేయలేం. కనీసం ఆఫీస్ నుంచైనా తనని దూరం చేయాలమ్మా. నేను ఎంత ట్రై చేసినా కుదరడం లేదు. ఆ వాట్సాప్ సింధుకి చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు. లేదంటేనా? ఏ చైర్మన్ పదవిలో ఉంటే దాన్ని మనం ఏమీ చేయలేమా? కష్టం అమ్మా. మనసుంటే మార్గాలు అనేకంరా. రేపటికల్లా దాని పదవి ఊడిపోతుంది. చూస్తూ ఉండు. ఇప్పుడే నేను వాస్తవ్ దగ్గరికి వెళ్తున్నాను. దాని చైర్మన్ పోస్టు లేకుండా చేస్తాను. వాట్సాప్ వినడమ్మా, నువ్వెంత చెప్పినా వేస్ట్. నేను కొట్టే దెబ్బ మామూలుది కాదసల. సింధు బ్రతుకు భవిష్యత్తు అన్నీ తలకిందులైపోతాయి. అమ్మా, ఏంటి రిషి? నాన్న సంధ్య అంటే మెడలో తాళి కడుతుంటే చూడలేక ఎందుకు బయటకు వచ్చేసావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.